శ్రీనివాస్ శ్రీనివాస్ గారు ఇక్కడ ఒకటే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. సరే, మీరు ఏమనుకున్నారంటే మిగిలిన మీడియా హౌస్ లాగా మిగిలిన ఛానల్స్ లాగా మీరేదో ఒక ఆరోపణ చేయగానే బై మిస్టేక్ ఏమైనా ఇలాంటి జరిగిందేమో అన్న అనుమానంతో మేము తప్పు వెనక్కి తగ్గుతామని ఒక ఆలోచనతో మీరు ఏదో చెప్పినట్టున్నారు. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బీఆర్కే న్యూస్ ఎప్పుడు అలాంటి చీప్ ట్రిప్స్కి పాల్గొనదు. అంతేకాకుండా అలాంటి వ్యవహారాలకు ఎప్పుడు తావివ్వదు. ఎందుకంటే మీరు చెప్తున్నట్టుగా నేను చెప్పాను కదా మొదటి నుంచి కూడా, బీఆర్కే న్యూస్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి చాలా క్లియర్గా తెలుసు. ఇలాంటి అన్యాయాలు జరిగినప్పుడు, అక్రమాలు జరిగినప్పుడు, స్కాములు జరిగినప్పుడు మాత్రమే నా దగ్గర నుంచి ఫోన్ వెళ్తుంది. సామాన్యులకు కానివ్వండి, లేకపోతే ఈ అడ్వర్టైజ్మెంట్ల పేరుతో నేను ఎప్పుడు కాల్ చేయాల్సిన అవసరం నాకు ఉండదు. ఎందుకంటే దానికోసం నాకు సపరేట్గా డిపార్ట్మెంట్ ఉంది. మార్కెటింగ్ వాళ్ళు అవన్నీ పనులు చూసుకుంటారు. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ చేసే పని నేను చేయాల్సిన అవసరం అన్నది మా ఆర్గనైజేషన్లో అయితే లేదు. ఒక మేనేజింగ్ ఎడిటర్ డెసిగ్నేషన్లో ఉండి కంటెంట్ ఎలా వెళ్ళాలి, కంటెంట్ ఎలా ఉండాలి, ఆ కంటెంట్లో నిజాయితీకి సంబంధించిన విషయాలు కానివ్వండి, లేకపోతే తప్పు చేసిన వాళ్ళైనా సరే వాళ్ళ వర్షన్ వినిపించే ప్రయత్నం చేయడం అన్నదే మేము ఒక రెస్పాన్సిబుల్ జర్నలిజం, ఒక మీడియా హౌస్గా మేము ఎప్పుడు పాటిస్తూనే ఉంటాం. అందులో భాగంగానే ప్రతి ఒక్క సందర్భంలో మేము మాట్లాడుతుంటాం. నిజంగానే శ్రీనివాస్ గారు, ఇంతకుముందు నా దగ్గర నుంచి మీకు ఫోన్ వచ్చింది అంటే ఇలాంటి తప్పు గతంలో ఎప్పుడో మీరు చేస్తుండాలి. అలా చేస్తుంటే మాత్రమే, మీరు తప్పు చేస్తుంటే, అక్రమాలకు పాల్పడి ఉంటే, ఎవరికైనా అన్యాయం చేస్తుంటే మాత్రమే నా నెంబర్ నుంచి మీకు ఫోన్ వచ్చే అవకాశం ఉంది. ఫోన్ రాలేదు అని అంటే మాత్రం అది మీరు, నా దగ్గర నుంచి ఫోన్ రాలేదు అంటే నేను ఇప్పుడే కానీ అడ్వర్టైజ్మెంట్ల కోసం ఫోన్ చేయడం కానివ్వండి, అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వమని అడగడం కానివ్వండి, నా నెంబర్ నుంచి ఫోన్ వచ్చి ఎప్పుడు జరగదు. దానికోసం స్పెసిఫిక్గా నాకు ఒక టీం ఉంది. ఆ టీం పనిచేస్తుంది. ఆ టీమే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. ఇక మరికొద్దిమంది బాధితులు ఉన్నారు. వాళ్ళ బైట్స్ కూడా ఒకసారి మనం వినే ఒకసారి ప్రయత్నం చేద్దాము. ఈయన చాలా నిజాయితీపరుడుగా మాట్లాడుతున్న నేపథ్యంలో వాళ్ళేమంటారో ఒకసారి విందాం. గత 3 సంవత్సరాల నుంచి ఇదే రియల్ విజన్ హోమ్స్లో మార్కెటింగ్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. సో ఇంతకుముందుకు ఇదే వీళ్ళ అండర్లోనే వేరే కంపెనీలో చేసినాము. వాళ్ళ మీద నమ్మకంతో ఇక్కడికి వచ్చినాము. మాకు మంచి జీవితాలు చూపిస్తుంటే ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వచ్చి కస్టమర్ల నుంచి మేము మార్కెటింగ్ చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు మార్కెటింగ్ చేసి పేమెంట్ తీసుకొచ్చి కట్టిస్తే, ఇప్పుడు రిజిస్ట్రేషన్ పేమెంట్ ఫుల్ పేమెంట్ తీసుకొని ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయము బెదిరిస్తున్నారు. లోపలికి వస్తే లోపలికి పర్మిషన్ ఇవ్వట్లేరు. అందుకనే మిమ్మల్ని మేము సంప్రదించినాము. దయచేసి మాకు రిజిస్ట్రేషన్లు చేయాలి, ప్లస్ మాకు కొన్ని కస్టమర్లు పేమెంట్ కట్టారు, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అయ్యి పేమెంట్ క్యాన్సిలేషన్ చేసుకుంటున్నా కూడా అవి కూడా ఏం చేసుకుంటామని బెదిరిస్తున్నారు. మా పేమెంట్ మాకు రిజిస్ట్రేషన్ పేమెంట్ రిటర్న్ ఇచ్చేసి, ప్లస్ దాంతోపాటు కస్టమర్ క్యాన్ టైంగా రిజిస్ట్రేషన్ చేస్తే మంచిగా ఉంటుందని మేము అదే అడిగినాము. అయినా కూడా వాళ్ళు అదే విధంగా మళ్ళీ మేము కంప్లైంట్ చేసుకుంటే మీరు ఎవరికైనా చేసుకోండి, ఎవరు వస్తే మాకేంటి, మేము ఇట్లానే చేస్తామని దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు. మీరు మాకు సరైన న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుచున్నా సార్. నాకు న్యాయం చేయాల్సిందిగా మిమ్మల్ని అడుగుతున్నాము. ఏం లేదు సార్, ఇప్పుడు మా అబ్బాయి ఫోన్ చేశాడు, మా టీం పర్సన్ లక్ష్మణ్ ఫోన్ చేస్తే వాళ్ళకు ఇంతకుముందుకు మాది రాయలసీమ అండి, మీరు ఏమైనా చేసుకోండి, మేము హత్యలు చేసిన ఫ్యామిలీ మాది, దాంతోపాటు మా ఇంట్లోనే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, మిలిటరీ ఉంది, అన్నీ ఉన్నాయి అంటున్నారు. మాకు అవన్నీ ఎందుకు మేడం, మాకు కట్టిన పేమెంట్ మాకు రిటర్న్ ఇచ్చేస్తే మాది మేము తీసుకొని వెళ్ళిపోతాం, మాకు ఇంతవరకు ఎందుకు అని చెప్తున్నాం. అయినా కూడా వాళ్ళు మా మాట వినకుండా ఇట్లనే తిప్పించుకుంటారు. గత 4 నెలల నుంచి ఇదే పని సార్ మాకు. మేము అదర్ కంపెనీకి వెళ్ళిపోతే అక్కడ కూడా మా పైన రూమర్స్ అవన్నీ పెట్టిస్తున్నారు. అయినా మేము పట్టించుకుంటలేదు. మా వర్క్ ఏంది, ఇక్కడ మా పేమెంట్ మాకు ఇచ్చేస్తే మా ట్రావెల్స్ బిల్ ఇవ్వమని అంటున్నారు. ట్రావెల్స్ బిల్ పెట్టనైతే కంపెనీ అయితే నడవదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము కస్టమర్లకు ట్రావెల్స్ పెట్టకుండా కూడా కొన్ని బుకింగ్ చేసినాం, అవైనా కనీసం ఏమన్నా అవి కూడా ఇస్తలేరు. సో మేము పొద్దున లేస్తే ఉదయం నుంచి మార్కెటింగ్ తిరిగి మేము కస్టమర్ తీసుకొచ్చి ఇక్కడ చేస్తే మాకు ఇలాంటి అన్యాయం చేస్తున్నారు సార్. సునీత గారండి, మార్కెటింగ్ డైరెక్టర్ ఆమె ఇక్కడ. సో చైర్మన్ వచ్చేసి మన శ్రీనివాస్ నాయక్ అండి. శ్రీనివాస్ నాయక్ చైర్మన్ గారు. చైర్మన్ గారు ఇప్పుడు ఏమన్నారంటే, పోలీస్ వాళ్ళ సాయంతో మేము వెళ్ళినాం. అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమన్నారు, మీ ఇష్టం ఉన్న కాడ కంప్లైంట్ చేసుకో, ఏమన్నా చేసుకో, నన్ను ఏం చేయలేవు, ట్రావెల్స్ బిల్లు కట్టాలి, నాకు రిజిస్ట్రేషన్ చేయను, ఏం చేయను, ఏమైనా చేసుకోపో, నువ్వు ఎక్కడైనా చూసుకుందాం పో, లీగల్గా ఏడికైనా పోదామని బెదిరిస్తున్నాడు. నేను దీనిపైన గట్టిగా ఖండిస్తున్నా సార్. నాకు సరైన న్యాయం చేయాలి మాకు మీరు. ఎందుకంటే మాకు రియల్ ఎస్టేట్లో ఏంటంటే సార్, మేము పొద్దున్న లేస్తే మార్కెటింగ్లో తిరుగుతున్నాం సార్. ఉదయం లేస్తే మార్కెట్లో పెట్రోల్ డబ్బులు మాకు ఎవరేమి ఇయ్యరు. నేను ఆయన మీకు ఇచ్చిన అంటాడు, మాకు ఏమి ఇచ్చారు, ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. మేము తీసుకొచ్చి కంపెనీకి డబ్బులు కడిస్తేనే కంపెనీ నడుస్తుంది. ఇక్కడ అది అర్థమైతే లేదు వాళ్ళకు. మేము ఇక్కడ నచ్చగానే ఎందుకు పోలేదు సార్, వీళ్ళు రిజిస్ట్రేషన్ టైం చేయట్లేరని మేము వేరే దగ్గర చేసుకుంటాం. అక్కడ పోయి చేసుకొని మా పేమెంట్ మాకు గట్టి అన్నా కూడా అట్లా కూడా చేస్తలేదు. సో మాకు కమిషన్లు ఇస్తున్నాం, అది ఇస్తున్నాం అని చెప్తున్నారు సార్. గలీజ్ మాటలు మాట్లాడుతున్నారు. నువ్వేం చేసుకుంటావో, నువ్వు నాతో మాట్లాడేంత వాడివైనవా, నువ్వు వాదాను వీదా అని పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. దీనిపైన మాకు సార్ సరైన న్యాయం చేయాలి. మాకు రిటర్న్ కల్పించాలి, మా కమిషన్లు మాకు రిటర్న్ ఇవ్వాలి, ప్లస్ దాంతోపాటు కస్టమర్ పేమెంట్లు కూడా డబ్బులు రిటర్న్ ఇవ్వాలి. రిజిస్ట్రేషన్ మిగతా ఏమంటే రిజిస్ట్రేషన్ చేసిస్తే మంచిది సార్. నా పేరు లక్ష్మణ్ అండి. ఇక్కడ రియల్ విజన్ హోమ్స్లో 1.5 years నుంచి చేస్తున్నా. కస్టమర్ వాళ్ళకు నేను ఫుల్ పేమెంట్ చేసిన. మన కొలంపాక దగ్గర ఫ్లాట్ తీసుకున్నారు. పేమెంట్ అయిపోయిన తర్వాత కూడా రిజిస్ట్రేషన్ చేయంటే చేయట్లేదు. 4 నెలల నుంచి మమ్మల్ని తిప్పించి 30 తిప్పలు పెడుతున్నారు. వచ్చి అడిగితే అసలు ఇష్టమైనప్పుడు చేస్తాం పో అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అసలు ఫోన్ రెస్పాన్స్ లేదు, ఏం లేదు.
ఏమైనా గట్టిగా మాట్లాడితే నేను అవి హత్యలు చేసిన, మాది రాయలసీమ, మేమేమో మాకు బ్యాక్గ్రౌండ్ ఉంది అది ఇది అని చెప్పేసి మాట్లాడుతుంది. నేను డిపార్ట్మెంట్లో కంప్లైంట్ ఇస్తాను కానీ నాకు ఇంట్లోనే 3-4 డిపార్ట్మెంట్ ఉన్నారు, ఏం చేసుకుంటూ చేసుకోపో అని చెప్పేసి అంటుంది. ఇక ఏం చేయాలో తెలియక మీకు అప్రోచ్ అయినానండి. ఇంకోటి అవే కాకుండా నాకు బుకింగ్ అమౌంట్ కూడా ఉన్నవి, అవి క్యాన్సిల్ ఏం చేయాలంటే అసలు ఆ అమౌంట్ నీకు మొత్తానికి నేను ఏం చేసుకుంటూ చేసుకోపో అని చెప్పేసి అంటున్నారు. కొంచెం దయచేసి వచ్చి మీరే మాకు సాయం చేయాలని. రైట్, ఇది రియల్ విజన్ హోమ్కి సంబంధించిన విషయం. మనం చూస్తున్నాం చాలా క్లియర్గా రియల్ విజన్ హోమ్స్ ఏవైతే ఉందో వాళ్ళు దానికి సంబంధించిన ఎవరైతే ఇప్పుడు కస్టమర్లు ఉన్నారో కస్టమర్లతో కానివ్వండి లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఏజెంట్లతో ఎలా వ్యవహరిస్తున్నారన్న దాన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. సో ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న టీము వేరే కంపెనీకి వెళ్ళిందన్న బాధన, లేకపోతే వేరే కంపెనీ వాళ్ళు ఇంతకన్నా బాగా అక్కడ సేల్స్ జరుగుతున్నాయన్న బాధను అర్థం కావట్లేదు. కానీ వీళ్ళని మాత్రమే టార్గెట్ చేసి వీళ్ళు తీసుకొచ్చిన కస్టమర్లను ఇబ్బంది పెట్టడము, వీళ్ళు తీసుకొచ్చిన కస్టమర్లకు రిజిస్ట్రేషన్లు కంప్లీట్ చేయకుండా భయపెట్టడము, వాళ్ళని ఇది చేయడం అన్నది ఖచ్చితంగా చాలా క్లియర్గా కనిపిస్తుంది. మంజుల గారు, మీ కంపెనీ వచ్చేసి రియల్ విజన్ హోమ్స్ సార్? ఎస్ రియల్ విజన్ హోమ్స్ కదా. రియల్ విజన్ హోమ్స్. రైట్. సో ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే 30% మీకు కమిషన్ ఇచ్చిందే ఆ ట్రావెల్ బిల్లులు అన్ని దాంట్లో కవర్ అవ్వాలి అన్నది వాళ్ళు చెప్తున్నారు. సో మీకు ఇంతకుముందు ఎప్పుడైనా చెప్పారా దాని గురించి? ఫస్ట్ కంపెనీ రూల్స్ ఏంటంటే ట్రావెల్స్ బిల్లు కంపెనీ మెయింటెనెన్స్ చేయాలి. ఓకే, అది మాకు టర్మ్స్ అండ్ కండిషన్స్ మేము ఆఫీస్కి వచ్చేటప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ముందే చెప్తారు. ఎందుకంటే మాకు శాలరీ బేస్ మీద ఉండదు, కమిషన్ బేస్ మీద ఉంటుంది. అందులో 2% అని వస్తుంది, 10,000 20,000 వస్తుంది మాకు ఒక ఫ్లాట్ సేల్ చేస్తే. ఓకే. సో ఆ ట్రావెల్స్ బిల్ అనేది కంపెనీ కట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మేము కంపెనీలో చేయకుండా బయటకు వచ్చాం కాబట్టి ఆ కంపెనీ బిల్ కట్టమంటుంది. అంటే ఇక్కడేనా అండి, ఏ కంపెనీలోనే అదే తరహా ఉంటుందా? అన్ని కంపెనీస్ లో కంపెనీ కట్టాలి. ఓకే. సో మీకు 30% నేను కమిషన్ ఇచ్చాను, కమిషన్ ఇస్తోంది అందుకు అన్నది. సో 30% కమిషన్ అన్నది వేరే వాడితో పోలిస్తే అది ఎక్కువ అండి, లేకపోతే అన్ని చోట్ల అంతే కమిషన్ ఉంటుందా? లేదు సార్, చాలా తక్కువ. ఓకే, 30% అనేది తక్కువే సార్. ఓకే. సో మిగిలిన చోట అంతకన్నా ఎక్కువ ఇస్తారు? ఎక్కువనే ఇస్తారు. అండ్ ఏంటంటే ఇన్ టైంలో ఇస్తారు. ఎక్కడైనా ఏ కంపెనీలోనైనా రిజిస్ట్రేషన్ పేపర్స్ కూడా ఒక వితిన్ 15 days 20 days లో కస్టమర్కి మనం ఇచ్చేసేయాలి. ఓకే. సో మంజుల గారు, ఇంతకుముందు నాతో ఎప్పుడైనా మాట్లాడారా మీరు? లేదు సార్, మీరు ఎవరో అసలు నాకు ఎవరు తెలియదు. ఏంటంటే ఒకటే సార్, మిమ్మల్ని సంప్రదించడానికి గల కారణం ఏంటంటే మేము 4 months నుంచి వాళ్ళ ఆఫీస్కి వస్తున్నాం పోతున్నాం. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వితిన్ పోలీసు వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు ఒకటే చెప్పేసారు, ఏం చేసుకుంటారో చేసుకోరని చెప్పారు. అందుకే మేము మీడియాని ఆశ్రయించినాం. సో పోలీసులు ఏమంటున్నారు మీతో? ఏమంటున్నారంటే సెటిల్మెంట్ చేసుకొని రాయండి సార్, ఎందుకు వాళ్ళని చేయడం ఎంప్లాయీస్ అని వాళ్ళు కూడా చెప్పారు. అయితే మళ్ళా ఇంకేం చెప్తున్నాడంటే 1 month ఆగురు అని అంటున్నాడు. కానీ ఆయన చేశాడనే నమ్మకం అయితే మాకు లేదు సార్. ఓకే. ఆల్రెడీ మేము 4 months నుంచి అడుగుతున్నాం కదా, చేశాడనే నమ్మకం అయితే లేకుండా. ఓకే. మళ్ళీ ఏమన్నాడంటే మిగతా పేమెంట్ 10 స్లాట్లకి 11,000 కట్టిస్తున్నాం సార్ మేము, అవి మొత్తమే ఇయ్యనన్నాడు. ఎందుకు అట్లా? మీ అంటే ట్రావెల్స్ బిల్ కట్టాలి, మీకు ఫుడ్ పెట్టినా మీకు అన్ని చేసినా మీరు కమిషన్ అని రూడ్ గా మాట్లాడుతుంది సార్ ఆయన. అది వాళ్ళ బాధ్యత కదా, ఎందుకంటే కస్టమర్స్ కంపెనీ మాది ఒకటే సార్. ఈ కంపెనీలో ఏ కంపెనీలో రియల్ ఎస్టేట్ కంపెనీలో ఏంటంటే కస్టమర్ తీసుకురావాలి, క్లోజ్ చేయాలి, మిగతాదంతా కంపెనీ భరిస్తుంది. సో మామూలుగా మీరు ఒకవేళ అంటే ఇప్పుడు ఈ ట్రావెల్ బిల్ గురించి మాట్లాడుతున్నారు కదా, మీరు ఒక్కసారి తీసుకెళ్తే ఎంతమంది కస్టమర్లను తీసుకెళ్లే వాళ్ళు అక్కడికి? మేము ఒక 1 week లో ఒక 2-3 కస్టమర్స్ పెట్టేవాళ్ళం సార్. ఒకటి క్లోజ్ అయ్యేది, ఒకటి క్లోజ్ కాదు. ఏంటంటే ప్రతి కస్టమర్ వచ్చిన కస్టమర్ కొనాలని రూల్ ఏం లేదు, తనకు నచ్చాలని రూల్ లేదు. తనకు నచ్చితేనే కొంటాడు, మనం తీసుకెళ్లడం వరకు మన బాధ్యత. ఓకే. సో అంటే మీకు పేమెంట్స్ చేసే విషయంలో మీరు ఇప్పటిదాకా అక్కడ ఎన్ని సేల్స్ చేశారు, మీకు ఇప్పటిదాకా ఎన్ని పేమెంట్స్ వచ్చాయండి? ఇప్పటి వరకు మేము 10 సేల్స్ అయినాయి సార్. మా టీమ్ త్రోలో మేము ఇప్పటి వరకు మేము రిజిస్ట్రేషన్లు కూడా చేసేయలేదు. ఒక 5-6-7 ఉన్నాయి మా చేసేవి కూడా. ఓకే. ఓకే. సో అందుకని మీకు అప్పటి నుంచి ఇప్పుడు ఆయన చెప్తున్నట్టుగా నవీన్ అనే వ్యక్తి ఏదో పాత కంపెనీలో పనిచేశారు, ఇప్పుడు అక్కడికి వెళ్ళి మీరు పనిచేస్తున్నారు అని అంటున్నారు కదా, ఏంటి ఆ పాత కంపెనీతో? మాకు ఇక్కడ కంపెనీ కరెక్ట్ లేదు, అండ్ చెక్ బౌన్స్ అవుతున్నాయి, మా కమిషన్ ఇస్తలేదు, రిజిస్ట్రేషన్ అయితలేదు కాబట్టి మేము వెళ్ళిపోయినాం. ఒకసారి లక్ష్మణ్ గారు సార్ ఒకటే చెప్తున్నాను, అందరికి రిజిస్ట్రేషన్ పేపర్స్ ఇస్తున్నారు, మరి మాకే ఎందుకు ఇవ్వట్లేదు?
రైట్ ఒక్కసారి అదే అడుగుతున్నాం yes. సార్. చెప్పండి చెప్పండి. ఇప్పుడు మా పేపర్లు మాకు ఇచ్చి మా కమిషన్లు మాకు ఇస్తే మేము ఎందుకు వచ్చి గొడవ చేస్తాం? 4 months ఆగినాం కదా సార్. అవును 4 అవును నెలలు ఆగిన వాళ్ళము ఇంకొక నెల ఆగలేమా? ఈయన ఏం చేస్తుందో చేసుకో అని మాట్లాడితేనే మేము మీడియాని ఆశ్రయించినాం. సో మీతో మామూలుగా మాట్లాడేవాళ్ళ, మీతో కూడా బూతులు మాట్లాడేవాళ్ళ? బూతులు మాట్లాడింది సార్. కమిషన్ దెంగి తిన్నప్పుడు తెలియదా నువ్వే కట్టుకోవాలి ట్రావెల్స్ బిల్ అని మాట్లాడుతున్నాడు ఓకే. శ్రీనివాస్ నాయక్. సో అలాంటి భాష మహిళలతో మాట్లాడడం కరెక్ట్ కాదు కదా? అదే సార్ నేను నార్మల్ గా అడిగినా సార్, నా టీం కదా, నా టీం అన్నప్పుడు నా బాధ్యత ఉంటది కదా. ఇప్పుడు తను నన్ను అడుగుతాడు కదా లక్ష్మణ్ సార్. అట్లానే మేము అందరం పోయి అడిగినాం సార్. రైట్ ఒకసారి మంజుల గారు మీరు లైన్లో ఉండండి. ఇప్పుడు ఏదైతే లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా ఆ ఎండి సునీత గారితో మాట్లాడిన ఆడియో నాకు వచ్చింది. కంప్లైంట్ చేస్తాం మేడం. ఏమని చేస్తాం మేడం? నా రిజిస్ట్రేషన్ 4 months అవుతుంది కంప్లీట్ అవ్వి, ఫుల్ పేమెంట్ అయ్యి రిజిస్ట్రేషన్ అవ్వట్లేదని కంప్లైంట్ చేస్తా అని చెప్పిన. కావాలంటే ఆ మేడం అడగండి పక్క పొంటి ఉంటే. సరే రేపు కంప్లైంట్ ఇవ్వవా? నేను కూడా వస్తాను. ఓకే మేడం. సరే రేపు ఇంకొకటి, రేపు నేను అవైలబిలిటీలో ఉండను. మళ్ళీ నువ్వు వచ్చినాక నేను ఏదో తప్పించుకొని పోయినాను అనుకుంటారు. ఓకే మేడం. ఒక పని చెయ్యండి, నిన్న మీ నవీన్ సార్ తో మాట్లాడినా కదా. ఓకే మేడం. ఏం చెప్పలేదా నీకు? నాకేం చెప్పలేదు మేడం. ఇప్పుడు ఎట్లా మాట్లాడతావయ్యా నువ్వు వచ్చేడికి? చెప్పకుండా ఎలా మాట్లాడతా? నేను మీ సార్ ఫోన్ చేస్తే ఏం చెప్పాను సరే మీరు అన్నారు కదా మేడం ఇందాక నవీన్ సార్ చెప్పలేదని. మీరైతే నాకు ఒక కమిట్మెంట్ ఇచ్చారు కదా మేడం మొన్న వచ్చినప్పుడు. మండే రోజు ఫోన్ చేస్తే కన్వర్షన్ అయ్యింది, ఎమ్మటెమ్మటే పెడితే ప్రాబ్లం అవుతుందంట. నేను 1 by 1 చేస్తున్నాను, కన్వర్షన్ అయితే అయిపోయింది నవీన్ అని నిన్న చెప్పిన. మేడం నేను మీరు ఇచ్చిన కమిట్మెంట్ వచ్చి అడిగిన తప్పితే నేను మీరు ఇవ్వను. లక్ష్మణ్ మేడం మేడం ఇక్కడ మేము కంపెనీ పెట్టుకున్న వాళ్ళము, మాకు బ్యాక్గ్రౌండ్ లేక. రైట్ ఎండి సునీత గారి వాయిస్ ఇది. ఎండి సునీత గారి వాయిస్ మీరు ఆన్ స్క్రీన్ లో కూడా వేయండి. పీసీఆర్ పెద్ద మాటలు మాట్లాడలేదు మేడం. ఎవరికి సర్కిల్ వాళ్ళకు ఉంటుంది మేడం, ఎవరికి బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టు. రైట్ ఒక్కసారి ఇక్కడ ఏదో పాయింట్ మిస్ అయిపోయినట్టుంది నాకు. ఒకసారి నేను ఇది మళ్ళీ నేను రివైండ్ చేసి పెడతాను. 45 days లో నువ్వు కట్టించింటే నేను మాట్లాడదాన్ని. నువ్వు ఇప్పుడు బయటికి పోయినాక నువ్వు ఎన్ని మాట్లాడినా నేను ఏమన్నాను? నేను అన్ని కంపెనీల లాగా కాదు, నీకు రిజిస్ట్రేషన్ చేసిస్తా అని చెప్పిన. కానీ నువ్వు మాట్లాడేది ఏంది మేడం? నేను ఒక్కసారి ఆ మేడం ఉంటే పక్క పొండి స్పీకర్ అని మేడం. నేను ఏమని చెప్పినామంటే మేడం నేను అందరి లెక్క వచ్చి చిల్లర చేయట్లేదు, నేను ఒక ప్రొఫెషనల్ అడుగుతున్నా మేడం, నన్ను ఎందుకు ఇట్లా తీసుకుంటున్నారు మేడం అని ఆమెను అడిగినా. హలో ఎవరు వచ్చి చిల్లరగా చేసారు? నేను వేరే వాళ్ళు వచ్చి చిల్లర చేసి అనట్లేదు నా కంపెనీకి. ఎవరు చేయలే మేడం. నేను చెప్పేది మీరు ప్రాపర్ గా వినలేదు మేడం. నేను ఏమన్నా ఆమెతో అంటే నేను అందరిలోకి చిల్లర చేయట్లేదు మేడం, నేను ఒక ప్రొఫెషనల్ అడుగుతున్నా మేడం అన్న. వాళ్ళకి చిల్లర చేసి అనట్లేదు మేడం. కాదు, అందరూ ఎంతమంది వచ్చి చిల్లరగా చేస్తున్నప్పుడు విన్నావు. నేను ఎంతమందికి ఇద్దరు వచ్చి చిల్లర చేశారు మేడం, నేను విన్నా. ఇద్దరు వచ్చి అనరాని మాటలు కూడా నేను విన్నా మేడం. అది ఒకటి గుర్తుపెట్టుకో, నా కంపెనీలో ఉన్నోళ్ళ గురించి మాట్లాడు, నా కంపెనీ నుంచి బయట పోయిన వాళ్ళ గురించి మాట్లాడకు మేడం. నాకు ఇంకోటి ఏంటంటే వేరే వాళ్ళ గురించి నాకు అనవసరం మేడం, ఎందుకంటే నేను మీ దగ్గర చేసిన వాడిని, మీ దగ్గర నుంచి వెళ్ళిపోయినా కాబట్టి. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అన్న మేడం? మేడం ఉంటే అడగండి. నేను వేరే వాళ్ళు అట్లా చేసి ఇట్లా చేసి అని మాట్లాడలేదు. నేను అందరి లెక్క వచ్చి చిల్లర చేసి పర్సన్ కాదు మేడం, ఒక ప్రొఫెషనల్ గా అడుగుతున్నా మేడం. నన్ను ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు? ఎందుకు అట్లా? ఒక్కటి వచ్చి 3 గాసులు వచ్చి అరిసిపోయింది అంతే. అది అరిచినందుకు నేను చేయలే, గుర్తుపెట్టుకో. ఇంకొకటి, నువ్వు అరిస్తే నేను చెయ్యను. ఒకటి గుర్తుపెట్టుకో లక్ష్మణ్. చెప్పండి. మీరు కొద్దిగా అరిస్తే ఒకటి గుర్తుపెట్టుకో, కంపెనీలో నాకు ఒకవేళ మీరు వచ్చి 10 మందితో అరిచినా కూడా నాకు పోయేది ఏం లేదు. అస్సలు ఆవగింజంతా కూడా నాకు పోదు మేడం. ఓకే, గుర్తుపెట్టుకోండి. నేను చేసిస్తా అన్నాక చేసిస్తా. అందరిలాగా నాకు అవసరం లేదు, కానీ అందరిలాగా నేను వచ్చి నేను అరే అరిస్తే ఒరిగేదేముంది? నాదేమన్నా పోతుందా? బొచ్చడు కంపెనీలలో నేను చూసి వచ్చిన దాన్ని, దీనిలో భయపడేదాన్ని కాదు నేను. మీరు ఒకసారి మేడం అడగండి, నేను అరుస్తా ఒర్రుతా అని చెప్పట్లేదు ఆ మేడం కి. లక్ష్మణ్ గుర్తుపెట్టుకో, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లు నేను దిగినాననుకో, నేను చాలా పెద్ద పొలిటికల్ దాన్ని. నాకు ఒక్క కనుసైగా చేసే చాలు నా ఊరు నుంచి వస్తారు. అది కాదు ఇక్కడ మ్యాటర్. డిపార్ట్మెంట్ లో కంప్లైంట్ చేస్తా అని చెప్పిన మేడం, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ దింపుతా అని చెప్పలేదు ఆమెకి. డిపార్ట్మెంట్ వాళ్ళే నా ఇంట్లో ఉన్నారు.
ఓకే ఓకే నేను డిపార్ట్మెంట్ వాళ్ళని చూసి నా దగ్గర ఆర్మీ డిపార్ట్మెంట్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్, నా సొంత మేనమామ ఏఎస్ఐ. ఓ సూపర్. నా బాబాయి ఎల్బీ నగర్ సాయిబాబా గుడి పక్కనే ఉంటాడు, పోయి కనుక్కో. నా సొంత బాబాయి. నా ఇంకొక బాబాయి సిఆర్పిఎఫ్ పోలీసు, ఓకే ఒక ఆయన ఏపీఎస్పీ పోలీసు. నా నా సొంత మేడం మేనమామ ఫుల్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే నాకేమొస్తుంది మేడం? మీ దగ్గర నేను వర్క్ చేసినాను, మీ దగ్గర నేను అది మాట్లాడు గానీ నాకు డిపార్ట్మెంట్ వాళ్ళు నా కొంపలో బొచ్చడు మంది ఉన్నారు, డజన్ మెంబర్స్. మీ దగ్గర ఎంత మంది డిపార్ట్మెంట్ నాకేం మేడం? నాకేమన్నా యూజ్ అవుతారా వాళ్ళు? నేనేమన్నా నువ్వేం మాట్లాడాలి? నాకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవ్వకపోతే నేను పోలీస్ స్టేషన్ డిపార్ట్మెంట్ లో కంప్లైంట్ ఇస్తాను మేడం. అవంతా ఎందుకు? కంప్లైంట్ ఇస్తావు? కంప్లైంట్ ఏమని ఇస్తావు? నా రిజిస్ట్రేషన్ అవ్వట్లేదని కంప్లైంట్ ఇస్తాను మేడం. ఏమని ఇస్తాను మేడం? కాదు, నేను మాట్లాడిన దాన్ని కూడా నేను రికార్డింగ్ లీక్ చేస్తాను. నేను చెయ్యను అంటే నువ్వు కంప్లైంట్ ఇవ్వాలి. ఓకే మేడం, ఇప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. మనం కస్టమర్ కి ఏమైనా కంప్లైంట్ ఇస్తాం మేడం? కస్టమర్ కి మనం ఫుల్ పేమెంట్ అయిన తర్వాత మనం ఒక 15 days to 1 month లో రిజిస్ట్రేషన్ చేస్తాం, కస్టమర్ కి కంప్లైంట్ ఇస్తాము. ఎన్ని రోజులు కట్టించినావు? ఎన్ని రోజులలో కట్టించినావు పేమెంట్? ఫుల్ పేమెంట్ అది ఎన్ని రోజులు అయింది మేడం? నువ్వు ఫ్లాట్ బుకింగ్ అయినాక ఎన్ని రోజులు కట్టించినావు మీకు తెలియదా మేడం? తీయమ్మా, ఒక్క నిమిషం లైన్ లో ఉండు. తీయమ్మను 236 ఏదో నెంబర్ ఉంటుంది చూడు. ఎప్పుడు బుకింగ్ అయింది, ఎప్పుడు క్లోజింగ్ అయింది చెప్పు. సురభి గార్డెన్ లో తోడొచ్చి భయపడేయడం మాట్లాడుతున్నారు. అతడి గురించి నాకు సంబంధం లేదు. నా వరకు నేను మాట్లాడుకుంటాను. ప్రతి ఓడితో నాకు సంబంధం లేదు మేడం. ఎవడెవడో వస్తాడు, ఎవడెవడో పోతాడు, అది నాకు ఐ డోంట్ కేర్ మేడం. నాకు ఎవరితో సంబంధం లేదు మేడం. నేను మన 8 నెలలకు ఫుల్ పేమెంట్. ఈసారికి ఏం చెప్పి అది నేను మాట్లాడేది ఏమనుకుంటున్నారు? సో మొత్తం మీద వాళ్ళ ఫ్యామిలీలో ఒకరు ఏఎస్ఐ ఉన్నారు, ఒక సిఆర్పిఎఫ్ జవాన్ ఉన్నారు, ఒక ఏపీఎస్పీ పోలీసు ఉన్నారు. కాబట్టి ఆమె మోసం చేయడానికి ఆమెకి మరి లైసెన్స్ ఏమైనా వీళ్ళు ఇచ్చారేమో అర్థం కావట్లేదు. ఆమె చెప్తున్న ప్రకారం చెప్పిన సమయం కాకుండా ఎక్కువ సమయం తీసుకున్నారు కాబట్టి నేను నీకు ఫేవర్ చేస్తున్నాను, నేను రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానని చెప్పడమే గొప్ప విషయం అన్నట్టుగా ఆమె ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సునీత గారు, నిజంగానే మీరు అన్నట్టుగా రియల్ ఎస్టేట్ బాగలేదు అనుకున్నప్పుడు, రియల్ ఎస్టేట్ పరిస్థితి సిచ్యువేషన్ అంత బాగాలేదు అనుకున్నప్పుడు వాళ్ళు లేట్ చేస్తున్నారని మీరు ప్లాట్ క్యాన్సిల్ చేసేయాల్సింది. 8 నెలల పాటు ఎందుకు మీరు వాళ్ళతో పేమెంట్స్ తీసుకుంటూ వచ్చారు? పేమెంట్స్ కట్టిన తర్వాత 4 నెలలైనా ఇంకా రిజిస్ట్రేషన్ ఎందుకు చేయట్లేదు మీరు? అంటే మీ మీద కంప్లైంట్ చేస్తామంటే మీ ఇంట్లో మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నాయంటున్నారు. మీరు దిగితే ఇది మీ ఊరు నుంచి మొత్తం రాజకీయ నాయకులందరూ దిగుతారు అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. బాగానే ఉంది, కానీ వాళ్ళందరూ మీకు మోసం చేయమనో లేకపోతే ఇలా మీ ఏజెంట్లను ఇబ్బంది పెట్టమనో మీకు ఏమైనా లైసెన్స్ ఇచ్చారా? ఆ ఏఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఆ ఏఎస్ఐని కూడా నేను కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాను. మరి వాళ్ళ ఇది బాబాయ్ అంటున్నారు కాబట్టి సో వాళ్ళ అన్న కూతురికి అలాంటి లైసెన్స్ ఏమైనా ఇచ్చారా ఆయన? ఓ ఏఎస్ఐ ఉండి ఇలాంటి వాటిని నివారించాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆ వ్యక్తి మరి ఆమెకి ఏమైనా ఆ పర్మిషన్ ఇచ్చారా లేకపోతే లైసెన్స్ ఇచ్చారా కూడా కనుక్కోవాల్సిన అవసరం అయితే మనకు అనిపిస్తుంది. లక్ష్మణ్ గారు, హలో లక్ష్మణ్ గారు. డైరెక్ట్ మీరు నాతో ఫోన్లో మాట్లాడండి డైరెక్ట్గా. చెప్పండి. సో ఈ లెక్క ప్రకారం వాళ్ళ ఇంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరే పోలీస్ డిపార్ట్మెంట్లో కంప్లైంట్ ఇవ్వకూడదు అన్నది వాళ్ళ ఉద్దేశం, అంతేనా? వాళ్ళు అట్లనే మాట్లాడుతున్నారు సార్. డిపార్ట్మెంట్ మొత్తం నా చేతుల్లోనే ఉంది, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో ఇదంతా ఫోన్లో జరిగిందా కన్వర్సేషన్? ఇదంతా ఫోన్ లో జరిగింది. నేను లైవ్ లో వెళ్తే నన్ను లోపలికి అలౌ చేయట్లేదు, గేట్ లాక్ వేసుకుంటారు కదా. రిసెప్షనిస్ట్ నన్ను లోపలికి అలౌ చేయకపోతే నేను మేడం కి కాల్ చేశాను. కన్వర్షన్ ఫోన్ లో జరిగింది. ఓకే. అట్లా నేను ఒక 15 times 20 times వెళ్ళి ఆ రిసెప్షనిస్ట్ లో కూర్చుంటే నన్ను లోపలికి అలౌ చేయట్లేదు. ఓకే. సో ఫైనల్గా ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? నాకేం లేదు సార్, నా కస్టమర్ డాక్యుమెంట్స్ ఇస్తే నేను కస్టమర్ డాక్యుమెంట్స్ ఇచ్చేసుకుంటాను రిజిస్ట్రేషన్ చేసి. అండ్ వేరే అనదర్ కస్టమర్ కూడా బుకింగ్ చేసుకున్న అమౌంట్ క్యాన్సిలేషన్ చేసుకున్న తర్వాత నా అమౌంట్ నాకు ఇస్తే నేను కస్టమర్లకు ఇచ్చేసుకుంటాను సార్. కానీ ఇప్పుడు ఆయన ఒక పాయింట్ చెప్పే ప్రయత్నం 30% నేను కమిషన్ ఇస్తున్నా కాబట్టి ట్రావెల్ ఛార్జెస్ నేను ఇవ్వాల్సిన అవసరం లేదు, అవి వాళ్ళే కట్టుకోవాలంటున్నారు. యూజువల్గా అలానే ఉంటుందా రియల్ ఎస్టేట్ కంపెనీస్లో? సార్ అట్లా ఉండదు సార్. కంపెనీ ఏంటంటే ఫుడ్ ఎక్స్పెన్స్ అయినా కార్ ట్రావెల్స్ అయినా మొత్తం కంపెనీ భరిస్తుంది. అది మాకు వచ్చేటప్పుడే చెప్పేస్తారు. ఓకే. అట్లా ట్రావెల్స్ అయినా ఫుడ్ అయినా మొత్తం కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పి మమ్మల్ని జాయిన్ చేసుకుంటారు ఆఫీస్లో. ఓకే.
సో ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ప్రకారం మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడానికి ఇంకో 1 మంత్ టైం పడుతుంది అంటున్నారు. ఆమె ఫోన్ లైన్లోనేమో ఇప్పుడే పర్మిషన్ వచ్చింది అని అంటే పర్మిషన్ లేకుండానే ఈ సేల్స్ అన్ని చేసుకుంటూ వచ్చారా వీళ్ళు? వాళ్ళు ఇప్పుడు శ్రీనివాస్ సార్ ఏమన్నారు, 1 మంత్ తర్వాత నేను రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇస్తా అని చెప్పారు. ఈ ఫోన్ నేను మాట్లాడి 4-5 డేస్ బిఫోర్ అన్నమాట సార్. 4-5 డేస్ బిఫోర్ మాట్లాడినప్పుడు ఏమైంది, స్లాట్ బుకింగ్ అయింది, అవుతుంది అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఏమైనా ఈయన సార్ ఏమంటున్నాడు, శ్రీనివాస్ సార్ 1 మంత్ తర్వాత ఇస్తా అంటున్నాడు. మనకు స్లాట్ బుకింగ్ అయిందంటే ఆల్మోస్ట్ రిజిస్ట్రేషన్ అయిపోవాల్సింది కదా సార్. సో ఆమె ఒక కమిట్మెంట్ ఇస్తున్నారు, ఈయన ఒక కమిట్మెంట్ ఇస్తున్నారు, రాంగ్ కమిట్మెంట్ ఇస్తున్నారు. సో యాక్చువల్గా ఈ వెంచర్ ఎవరిది? వీళ్ళు మార్కెటింగ్ అయినా లేకపోతే వీళ్ళు ఆ వెంచర్స్లో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేశారా? వీళ్ళు తీసుకున్న వెంచర్స్ అన్ని కూడా మార్కెటింగ్ చేసి తీసుకున్న వెంచర్స్ ఇస్తారు, ఏది కూడా ఓన్ వెంచర్ కాదు. ఓకే, ఆ వెంచర్ నేమ్ ఏమైనా చెప్పగలుగుతారా మీరు? సార్ మేము తీసుకున్న వెంచర్ అయితే మనకు సురభి గార్డెన్ సార్, ఆలేరు దగ్గరికి వస్తుంది, కొలంపాక విలేజ్. సురభి గార్డెన్స్. సురభి గార్డెన్స్. ఓకే, ఆలేరు దగ్గర వస్తుంది. యా సార్. సో దీని సురభి గార్డెన్స్ వల్ల ఏమైనా మీరు కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేశారా ఇలా రిజిస్ట్రేషన్ చేయట్లేదు అన్న విషయం పైన? నో సార్, వాళ్ళ ఓనర్స్ మనకు టచ్అప్ లో ఉంటారు కదా సార్, ఓకే, కూడా మనకు తెలియదు. సో మీరు వీళ్ళతో టచ్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళతోనే మాట్లాడతారు, మీరు వీళ్ళతోనే. ఆఫీస్ లో జాయిన్ అయినప్పుడు ఒకటే మాట చెప్తారు, కస్టమర్ దగ్గర అమౌంట్ పే చేసిన తర్వాత మీకు విత్ 1 మంత్ లో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే బాధ్యత మాదని చెప్పేసి చెప్తారు. వీక్లీ మీటింగ్స్ ఉంటాయి, మీటింగ్స్ లో కూడా చెప్తారు, మీ కమిషన్ మీకు ఇచ్చేస్తామమ్మా, మీ డాక్యుమెంట్స్ కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాము అని వాళ్ళే అంటారు. ఓకే, ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మేము ఈ కంపెనీ మేనేజ్మెంట్ నచ్చక మేము వెళ్ళిపోయి వేరే కంపెనీకి వెళ్ళిపోయేసరికి వీళ్ళు ఇవన్నీ మనసులో పెట్టుకొని నాకు ఇవన్నీ చేస్తున్నారు. సో ఒక చిన్న విషయం చెప్పండి, మీరు ఇప్పుడు ఆ గొడవ జరిగిన మీరు అక్కడే ఉన్నారు కదా, మీరు నాకు ఒక వీడియో పంపించారు, ఎవరైతే మా రిపోర్టర్ మీద గొడవకు వెళ్తున్నారు చూసారు, ఆయన పేరు ఏం పేరు? ఆయన పేరు నాకు తెలియదు సార్. ఓకే, ఎవరైనా ఎవరు మీ రిపోర్టర్ మీద గొడవకి వెళ్ళారు కదా? వెంకట్ అతని పేరు? అతని పేరు వెంకట్ నాయక్ అండి. ఓకే, ఏం చేస్తారు ఆయన? అతను కూడా ప్రెసిడెంటే సార్. అందులో మా నవీన్ సార్ అయితే ఎట్లా ప్రెసిడెంటో ఆయన కూడా ఒక ప్రెసిడెంట్ అంతే. ఓకే, ఆ కంపెనీలో ఒక ఎంప్లాయ్ అంతే, కంపెనీకి ఆయనకి ఏం సంబంధం, అందులో ఒక ఎంప్లాయ్ అతను. ఓకే. సో సరే లక్ష్మణ్, యాక్చువల్లీ మీరు ఏదైతే చెప్పారు ఇప్పుడు దీని మీద ఆల్రెడీ ఇప్పటికే పోలీసులు వచ్చారన్నారు కదా, సో కేసుకు సంబంధించి ఏమైనా మీరు ఆలోచిస్తున్నారా? సార్ అర్థం కాలేదు. పోలీసులు ఆల్రెడీ అక్కడికి వచ్చారు కదా, ఈ కేసు రిజిస్టర్ చేయడం గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా మీరు? అంటే డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఈ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేసుకోవడం ఎందుకు, మీకు వాళ్ళకున్న ఏజెంట్కున్న వాళ్ళకి ఎంత ప్రాబ్లం ఉందో సొల్యూషన్ చేయండి డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ అడిగారు. ఓకే, చైర్మన్ సార్ని అడిగారు, అడిగితే నేను 1 మంత్ లో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానని చెప్పేసి అన్నాడు. తర్వాత మరి మిగతా అమౌంట్ కూడా లక్ష్మణికి రావాలి కదా, అవి కస్టమర్ల అమౌంట్ మీరు ఇచ్చేస్తే అతను కస్టమర్కి ఇచ్చేస్తారంటే ఆ రూపాయి 1 రూపాయి కూడా ఇవ్వను అని చెప్పేసి అంటున్నారు. రైట్, ఓకే. నేను లక్ష్మణ్ గారు ఇప్పుడు నేను ఈ కేసు నేను ఫాలోఅప్ చేస్తూనే ఉంటాను, ఎందుకంటే మీకు న్యాయం జరగాలి, మీ ద్వారా ఎవరైతే కస్టమర్లు ఉన్నారో వాళ్ళకు కూడా న్యాయం జరిగేంత వరకు బీఆర్కే న్యూస్ మీతో పాటు ఖచ్చితంగా పోరాటంలో పాల్గొంటుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకోవాలి, ఎందుకంటే రెగ్యులర్ యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి ఒక బ్రేక్ తీసుకుంటాను నేను. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇక్కడ శ్రీనివాస్ నాయక్ ఒక స్టోరీ చెప్పే ప్రయత్నం చేశారు, కానీ ఆ స్టోరీ అన్నది పేలలేదు అన్న విషయం ఇప్పుడు ఆయన కూడా అర్థమవుతుంది, ఎందుకంటే ఇది ఛానల్ ఆల్రెడీ ఇప్పుడు ఆయన చూస్తున్నారు, చూసే క్రమంలో ఆయనకు కూడా అర్థమవుతుంది, ఎందుకంటే ఆయన చెప్పిన అబద్ధము, ఆయన చేయాలనుకున్న మోసము, ఆయన బుకాయించాలన్న విషయం మొత్తము సామాన్య ప్రజలతో పాటు ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. ఎందుకంటే నా దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, 2 సార్లు ఫోన్ వచ్చింది, డబ్బులు అడిగాను ఏదో చెప్పారు. నేను చాలా క్లియర్గా మళ్ళీ చెప్తున్నాను, ఇలా అన్యాయం చేసేవాళ్ళని, అక్రమాలు చేసేవాళ్ళని, స్కాములు చేసే వాళ్ళకి మాత్రమే నా దగ్గర నుంచి ఫోన్ వెళ్తుంది, ఎందుకంటే వాళ్ళ వర్షం తీసుకోవడానికి, వాళ్ళ అసలు రూపాన్ని బయట ప్రజలకి తెలియజేయడానికి మాత్రమే నేను ప్రయత్నం చేస్తున్నాను. అందులో భాగంగా నా దగ్గర నుంచి కాల్స్ వెళ్తుంటాయి. మీరు ప్రతి ఒక్కరు బీఆర్కే న్యూస్ చూస్తూనే ఉంటారు, ఎప్పుడు ఏ చిన్నపాటి తప్పు జరిగినా దాన్ని ప్రజల ముందు తీసుకెళ్లేందుకు బీఆర్కే న్యూస్ ముందు ఉంటుంది. అందులో భాగంగానే ఒక అలుపెరగని పోరాటం అనేది మేము చేస్తూనే ఉంటాం. సో ఓవరాల్గా చూస్తే మాత్రం ఏదైతే రియల్ విజన్ హోమ్స్ అనే కంపెనీ పేరుతో ఇప్పుడు కొద్దిమందిని ఆల్రెడీ ఇబ్బంది పెడుతున్నారో, వాళ్ళని రిజిస్ట్రేషన్లు చేయకుండా ఏదైతే ఇబ్బంది పెడుతున్నారో దానిపైన ఇది కొనసాగుతుంది. అంతేకాకుండా మా రిపోర్టర్ మురళి మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి లీగల్గా మేము ఖచ్చితంగా ప్రొసీడ్ అవుతాం, ఎందుకంటే ఆయన వెంకట్ నాయక్ అంట, అతని పేరు వెంకట్ నాయక్ అనే వ్యక్తి ఆ రిపోర్టర్ మీద కొట్టడానికి వెళ్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆయన దగ్గర బూతులు, దుర్భాషలు వాడుతున్న విజువల్స్ కూడా ఉన్న నేపథ్యంలో దీన్ని ఖచ్చితంగా మేము లీగల్గా ముందు తీసుకెళ్తాము, దానికి సంబంధించిన కార్యాచరణను కూడా కంప్లీట్ చేస్తాం. సో ఇప్పటిదాకా ఉన్న అప్డేట్స్ ఇవి. నెక్స్ట్ అప్డేట్స్ మళ్ళీ కంటిన్యూ అవుతాయి. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.